లైక్ మాకు ఏం తెలియదు. వర్షిత వచ్చి ఒక న్యూస్ అది నా ఇష్టం అంతే, ఎవరికి సంబంధం ఉండదు. అసలు ఏం చెప్పు. లోపల వచ్చి ఒక మాట చెప్పింది, ఏమని నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అక్క అని చెప్పేసి. అక్క ఒకసారి ఫాస్ట్ గా మా ఇంటికి రావా? ఇక్కడ వర్షిత వచ్చి గొడవ చేస్తుంది, నువ్వు ఎందుకు అట్లా పెట్టిపోయినా అక్క తీసుకోపోతే అయిపో కదా. ఏమైంది? ఇంత కూడా నీ వయసు ఏంది? నువ్వేంది? వద్ద అవసరం లేదు. ఇగో ఇక ఇంత పెద్ద కనకరం చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఒకటే లేకపోయినా ఎక్కడికన్నా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా. నాకు వద్దునే వద్దు, నాకు ఫస్ట్ అవుతుంది ఎవ్వరొద్దు, నాకు ఒక్కనే ఉండు హాయిగా. ఇంటికి వెళ్ళక దాన్ని కొడతానో చంపేస్తానో నాకు తెలియదు. ఏంటి ఈమెకేం కెమెరా పెట్టడానికి వినదు, నాటకాలు చేస్తున్నా నాకు అర్థం కాదు. ఏంది నీది ఉక్కున్నా కొద్ది? ఇప్పుడు కెమెరా పెట్టినాము, మీ మమ్మీ నమ్మకంతో ఇంతసేపు ఇన్నాను. మరి పోయినప్పుడు చెప్పాలా? ఇప్పుడు చెప్పు, కెమెరా పెట్టినా కదా. నా ఇష్టం అంటే ఏంది? ఇది అంటే లైక్ మాకు ఏం తెలియదు. వర్షిత వచ్చి ఒక న్యూస్ అది నా ఇష్టం అంతే, ఎవరికి సంబంధం ఉండదు. అసలు ఏం చెప్పు. ఇప్పుడు కెమెరా పెట్టిన అది మీరు ఉన్నారు కాబట్టి మీకు చెప్పిన. ఇప్పుడు ఫ్రెండ్స్ కి కూడా నేను షేర్ చేసుకొని ఏం ప్రాబ్లమ్ అందుకని ఇంతసేపు మేము వీడియో చేసినాం, వాళ్ళ మమ్మీ వెళ్ళిపోయింది, ఉండేసి వస్తా అని చెప్పింది. ఇలా కూర్చున్నాం మేము అంతే. కూర్చున్న లోపల వచ్చి ఒక మాట చెప్పింది, ఏమని నేను ఇట్లా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా అక్క అని చెప్పేసి. నా ఇష్టం, అది ఇష్టం నాకు చేతులు ఉన్నాయి. ఇప్పుడు కొడతాంటు నువ్వు నిన్ను కూడా కొడతా, అవ్వనైనా కొడతా. నాకు ఎక్కడ ఎక్కడి అక్క మీరున్నారు కాబట్టి నీకు చెప్పిన, లేకపోతే నాకు అవసరం లేదు చెప్పడానికి. చెప్పడానికి నీకు ఎట్లా వస్తుంది? నోరుతోనే చెప్తున్నాడు. ఎందుకు చెప్తావు? నేను నోరుతోనే చెప్తున్నా. అసలు నీకు అట్లా చెప్పాలి. చెప్పు, కెమెరా పెట్టినాం కదా. సంపేస్తా ఖర్చు చెప్తున్నా. సంపానికి చెప్పు. ఇన్ని రోజులు మాత్రం ఎందుకున్నావు? ఇన్ని రోజులు ఉన్నా కాబట్టి చెప్పినా నీకున్నా కాబట్టి చెప్పినా, లేకపోతే నీకు చెప్పడం కూడా అవసరం లేదు. ఇవన్నీ కథలు పడద్దు, అర్థమవుతుందా? అక్క ఒకసారి ఫాస్ట్ గా మా ఇంటికి రావా? ఇక్కడ వర్షిత వచ్చి గొడవ చేస్తుంది, నువ్వు ఎందుకు అట్లా పెట్టిపోయినా అక్క తీసుకోపోతే అయిపో కదా. ఇష్టం నా ఇష్టం. అక్క ఫస్ట్ రాక్క, నువ్వు ఫాస్ట్ కదా. వర్షిత ఇవన్నీ అవసరం లేదు. నా ఇష్టం అక్క, నా ఇష్టం. సంబంధం లేదు, నా ఇష్టం అది. అంటే అర్థమవుతుందా? నీ ఇష్టం వచ్చినట్టు బిహేవియర్ నా ఇష్టం అక్క. ఇన్ని రోజులు నాతో ఉన్నారు కాబట్టి నేను చెప్పే అవసరం లేదు. మరి ఎందుకు చెప్పినావు? అది నా ఇష్టం.
చంప ఇంతసేపు ఈ నుండి ఇంతకు ముందే కదా పోయినా నేను వీడియో అయిపోయింది కదా పోయినా కేం పెంట పెట్టింది అడిగి ఈ మగారి హీరోయిన్ ఎట్లా attitude చూపిస్తుంది చూసినావా? నేను చెప్తా కదా ఆమె నాతోనే చెప్పని. ఆమె నాతోనే చెప్పని. ఆమె చెప్పుతో కొట్టలేదు అక్క ఆమెనే చెప్పమని అక్క బాగా ఆడుతుంది. గోడ తప్పని అక్క. సరేనా ఈ మాటలన్నీ ముందు మాట్లాడొచ్చు అవసరం లేదు సరే చెప్పు మీ మమ్మీకి ఏం జరగాలి చెప్పు. అది నా ఇష్టం నేను చెప్పాను చెప్పకపోతుందా మంచి మరే చెప్తున్నా చెప్పు. అరే నీకేంటి భయం చెప్తా జరుగు ఫస్ట్ నువ్వు చేయి మీకు రైట్స్ లేవే మీ అబ్బాయికి రైట్స్ లేవు మా అమ్మకి తప్ప కొట్టాడు అర్థమవుతుందా నేను చేయి ఉండలేకపోతున్నాను చెప్పినాక అది నా ఇష్టం అది ఇప్పుడు అక్క మేము ఇవ్వాలి అక్క. పెద్ద కనకారం ఏంటి అరే నీకేంటి భయం నేను చెప్పుకుంటాను అమ్మా హీరోయిన్ చెప్పుకో. మీరేం అవసరం మీ లేదు మమ్మీ మధ్యలో. కొడుకుంటే కూడా మధ్యలో రండి. ఎందుకు వస్తావు? ఎందుకు వస్తావు? ఉండమంటే నిన్ను. ఇంతసేపు మంచిగానే ఉన్నావు కదా ఇప్పుడు దయ్యం పట్టిందా ఏంది చెప్పి సాగు రోగం ఊకే ఎందుకని నోరేసుకొని అరుస్తున్నావు అట్లా చెప్పరా అదే సరే చెప్పు ముఖం ఉంటే కదా చెప్పనికి చెప్పు దెబ్బలు నీ తింటాయి లెక్క కాదు నేను. చెప్పుకుంటా చెప్పు నీ లెక్క వెనకాల వెనకాల దాచుకోను. మీ లెక్క నేను మీ లెక్క ఉన్నాను. అక్క, నో పంచమని అక్క. అయ్యమే నో లేదు. పంచమని రివర్స్ బాగా మాట్లాడుతుంది మే. ఏంది వర్షిత ఏంది నీ నాటకాలు ఏంది అక్క, నువ్వేంది? ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. ఏంది ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నా. నీ వయసు ఏంది నువ్వేంది అరే అమ్మ వద్దమ్మా. ఏం ఇష్టపడుతున్నావా అవునమ్మా. సిగ్గున్నానా ఏం పెంట పెడుతున్నావు వర్షిత నువ్వు నా పానానికి ఎందుకు పుట్టిన అరే అమ్మ. ఏం చెప్పింది హారిక మీకు? వచ్చిందక్క అక్క ఇగో ఇట్లా అని చెప్పింది ఒకళ్ళు ఇష్టపడుతున్నా ఛీ, మిమ్మల్ని అసలుకైనా మా జన్మని నమ్ముకున్న వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోతాం మీ వల్ల అందుకని నిన్ను నమ్ముకుంటే అర్థమైందా? నిన్ను సిగ్గు శరం నమ్ముకుంటే, లేదు. అది నిన్ను నమ్ముకుంటే, మిమ్మల్ని మాత్రమే నమ్ముకుంటే చచ్చిపోతాం. అర్థమవుతుందా? అరే వద్దే అమ్మ నన్ను please. స్పందన నీకేం చెప్పింది అదే మాట చెప్పింది. ఇంకేమంటుంది తెలుసా? మీకెందుకు మీరు ఎవరినైనా అడగనికి అంటుంది. చెప్పాలని చెప్తే నువ్వురా లేకపోతే మోనా. అర్థమైతలేదు. లైఫ్ మీద ఇంట్రెస్ట్ ఈమెకి ఏం తెలుసలేదు. ఈమె ఏజెంట్ అక్క. ఈమె మాటలేంది. నీకు తెలుసున్నాను పెద్ద. అవసరమా? నోరు మాట్లాడకూడదు. నువ్వు నన్ను కొట్టకు అక్క. అర్థమవుతుందా? నీకు rights ఏ? బరాబర్ రైట్స్. ఇక చెల్లి అనుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాం అక్క. లేకపోతే మాకు ఏం అవసరం? ఈమె కొట్టిన ఒక లెక్క నువ్వు ఎట్లా అట్లా కొడతావు చెప్పు. ఎందుకు కొట్టద్దు? ఎందుకు మరి కొట్టవు? చెప్పినా మరి. ఎందుకు చెప్పినా మరి నాకు? అవసరం లేదు. మరి అవసరం నువ్వు లేదు. ఈడ ఉన్నావు కాబట్టి చెప్పు. మరి చెప్పొద్దు మరి. అవసరం లేదేంటి ఏంటి అవసరం లేదేంటి ఇదిగో నెక్స్ట్ టైం మంచి చెడైనా కూడా మాట్లాడబుద్ది కాదు అక్క. ఇట్లా మాట్లాడితే మాట్లాడకండి వదిలేసేయండి మీకు అంతే ఇక మార్చలేమేమని నాకైతే నాకు తలకాయ అంటే తలకాయ ఎందుకని అంత వస్తుంది. ఈజీగా చెప్తున్నావు వద్దు వదిలేసేయండి అని వద్దు, చెప్పి. అవసరం లేదు ఇగో ఇక ఇంత పెద్ద కనకారం చేసిన తర్వాత నా దగ్గర ఉన్న ఒకటే లేకపోయినా నీ ఒకటే. ఏజెంట్. చూసుకుంటే మీరు చూసుకోండి ఎందుకు అట్లా ఏంటది చంప చంప ఎట్లా నువ్వు వలగొట్టదు పక్కన తెలుసా? చేయొద్దు, చేయొద్దు, అవసరం లేదు నీకు. చేయొద్దు, చంపేస్తే నా అవసరం అమ్మకన్నా లేదు. ఎక్కువ కొట్టేస్తా చెప్తున్నా. అవసరం లేదు, అర్థమైందా? అవసరం లేదు, అవసరం లేదు. ఎందుకు అవసరం ఎక్కువ లేదు, కొట్టేస్తా? అవసరం లేదు. లేకపోతే ఎవరికి ఎవరికి అవసరం లేదు. నాకు నడు బయట నడు. ఏం నాటకాలు ఆగక్క. కొట్టకు. భయం లేదు చదువుకోండి నేను స్కూల్కి పంపిస్తుంటే ఇష్టపడుతున్నట్టు ఇష్టపడుతుండు సిగ్గుంటారా అరే కాష్. నోరు నోరు నన్ను వదిలేయ్. నోరు నన్ను వదిలేయ్. నోరు
చెప్తానంట. సిగ్గుండి అదే చదువుకోమని స్కూల్ కి నేను చదువుకుంటా వీళ్ళ కావాలి నేను చదువుకుంటా వాళ్ళ చూపించకు. వాళ్ళ డిగ్రీ చూపించకు. సర్టిఫికెట్లు ఉన్నాయి, నీకేమున్నాయి? మా 10th సర్టిఫికెట్ లేదు, మాటలు నా మాట్లాడుతున్నా. ఇష్టం నా ఇష్టం ఫీజు కడుతున్నా వచ్చి అక్క కొట్టేసి నేను మస్తు కొట్టేటట్టున్నా, నేను నాకు అంత కోపం తెప్పిస్తుంది. వదిలే అక్క, జరుగు. ఆమెకి ఎంత కొట్టినా బుద్ధి రాదు. ఫస్ట్ ఈమె దగ్గర ఫోన్ అడుగు ఫోన్ చెప్తున్నా నేను నా దగ్గర ఎంత ఉంటుందో పెద్ద మాట మాట అమ్మ నా ఇష్టం నన్ను వదిలేదు అర్థమైంది వేడికైనా వయసు చచ్చిపోతే మీకు అవసరం లేదు. ఇట్లాంటి బిడ్డ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఉంది. గుర్తు పెట్టుకొని వదిలేండి సరేనా? సిగ్గున్నా సరేనా మమ్మీ? సరేనా? రేపు పోతే పరిశాంతిగా ఉంటారు కదా ఇంట్లో అయితే. నేను ఎవరితోనే గెలుస్తాను నేను ఎవరితోనే గెలుస్తాను అరే అదంతా హాస్టల్ వేసేద్దామంటే నా ఇష్టం. హాస్టల్లే బతుకుతా. మీతో ఉండడం హాస్టల్లే బతుకుతా. అర్థమవుతుందా? ఇట్లాంటి సంవత్సరం టెక్నికల్స్తో ఉంటే అంటే మేమే ఖరాబ్ అవుతాం. ఇవన్నీ చూసి అందుకే ఖరాబ్ అయినావా నువ్వు నువ్వు చేసేది మంచిగానే కాదు. మళ్ళీ వాళ్ళిద్దరిని అంటున్నావు. నువ్వు నోరు మూసుకొని ఉండు. సరే అమ్మా ఉండు. ఏదో నీ ముఖం చూసి వస్తాం అంతా మాట్లాడినా మేము నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఆమెతో కొట్లాడుతుంటే మీరెవరు కొట్టడానికి, నువ్వెవరు అడగడానికి, నీకెందుకు? ఏంది ఆమె ఏం మాటలు మాట్లాడుతుంది? ఉండాలా వర్షిత? మంచిగా చదువుకొని ఏదో ఒకటి చేసి చదువుకుంటా మరి ఇష్టమేంది? ఇంకేం కావాలమ్మా? ఇష్టపడుడు ఏంది చెప్పు? ఏం చేద్దాం అనుకుంటున్నా? మళ్ళీ నీ ఇష్టపడతావే వేసి కొట్టింది అనుకో నీ బ్రెయిన్ 2 ముక్కలు అయితే చెప్తున్నా. ఏం నాటకాలు చేస్తున్నావా? ఆమెకి బ్రెయిన్ ఉంటే ఇట్లెందుకు బ్రెయిన్ మాట్లాడలేదు? ఉంది కాబట్టే మొన్న నీ టీచర్ మెచ్చుకుంటే బిడ్డ మంచిగా చదువుతుందిలే అని చెప్పేసి ఖుషి అయిపోయి ఇంతనే నీతో మాట్లాడేం చేస్తున్నా? మీ మమ్మీ నేను ఎన్నో ఫోన్ చేసింది, అరే ఇట్లా మంచి మార్క్స్ వచ్చినాయి అని కొంచెం చెప్పి బుద్ధుండా? అట్లా హ్యాపీనెస్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు వెంటనే ఇట్లా ఆమెకు బాధ పెడుతున్నావు? ఇప్పుడే పోయినావు. ఇప్పుడే కదా నవ్వుకొని ఇంటికి పోయినా. అప్పుడే ఏడ్పించుకుంటే ఇటు వరకు రప్పించుకున్నావు. చదువు మీద పెట్టు ఫస్ట్. ఇష్టం తర్వాత మాట. చాలా దూరం మాట. నీకు ఇంకా వయసు ఉంది, మస్తు వయసు. చాలా దూరం మాట అది. ఫస్ట్ చదువుకోండి. మీ అమ్మ కష్టపడుతుంటే ఈ మొచ్చంతా బొమ్మ అన్ని మాటలు మాట్లాడుతుంది. కొంచెం తెలియలేదా? మీరు వదిలేసి అంతగానో కష్టపడి చేసుకొచ్చి మళ్ళీ అట్లనే మాట్లాడుతుంది. కష్టం విలువ తెలుస్తలేదు. వాళ్ళ మమ్మీ పొద్దున రాత్రి ఎంత కష్టపడుతుంది. మనకు తెలుసలే పొద్దున్న సాయంత్రం స్కూల్ కి వచ్చినాక వీడియో చేసుకుంటే మండిగా అంత తెలుసని మాట్లాడి ఎంత కూర్చోమ్మా? కొంచెం అన్న బుద్ధి ఉందా? స్కూల్ కి పోయి చదువుకోమంటే ఇష్టపడుతున్నా కష్టపడుతున్నా అనుకుంటే ఏంది వర్షిత? నా పరువు తీయడానికి పుట్టిన వర్షిత. నువ్వు కొంచెం అన్న బుద్ధి ఉండాలి వర్షిత నీకు. చంపేమలో గొంతు విసిరి నేనే చచ్చిపోతా. చెప్తే నమ్మాలి మీరు. కొంచెం బుద్ధుండాలా? ఎందుకంటే బాబా మాట్లాడు ఎవరిని తీసుకుని మాట్లాడుతున్నావు చెప్పు. ఎక్కువ తక్కువ మాట్లాడకు. నాకొద్దు వదిలేసేయండి. నేను వెళ్ళిపోతే ఎక్కడికన్నా ఇట్లా నుంచి వెళ్ళిపోతా. నాకు వద్దునే వద్దు. నాకు ఫస్ట్ వద్దు. ఎవ్వరొద్దు నాకు. ఒక్కదాన్నే ఉండు హాయిగా. నాకు వద్దు స్పందన. నాకు వద్దు. మీరు ఏం చెప్తారో చెప్పుకొని సంలాయించండి. లేకపోతే నేను వద్దు. చెప్తే నాకేం చెప్పకండి. వదిలేయండి. నాకు పిచ్చి చేస్తుంది ముందే. ఇప్పుడు చెప్పి నాకు దిమాగ్ ఖరాబ్ చేసేసి ఆల్రెడీ. ఇంటికి వెళ్ళక దాన్ని కొడతానో చంపేస్తుందో నాకు తెలియదు. హీరోయిన్ కాదు. దెబ్బలు కాదు బాధ నీకు పగలు కొడుతుంది. ఇంటికి వస్తే మాత్రం పెట్టక ఇవన్నీ లాడి వచ్చి చూసి మన పెట్టుడు పట్టినప్పుడు కుక్కలు లెక్క అంటే నువ్వు పెట్టిన వాళ్ళకైనా కుక్కలు ఇక్కడ మూతి ఏమనుకుంటున్నావా? నాటకాలు చేస్తున్నావా?
ఇట్లా అయ్యో వదిలేస్తావేమో నువ్వు వదిలేస్తే వెళ్ళిపోతే అప్పుడు తెలుస్తుంది. ఒకళ్ళు చూసుకోరు, ఇలా రేపు ఏ చుట్టాలు చూసుకోరు, ఏ ఫ్రెండ్స్ చూసుకోరు, ఎవరు ఇప్పుడు ఎవరు చూసుకోరు. చూసుకుంటున్నారు మా అమ్మ మీ తప్ప? మమ్మీ వెళ్ళిపోతే అప్పుడు చూసుకోడు. మరి మీ మమ్మీ ఎట్లా వెళ్ళిపోతా ఉంటుంది నీ బాధకి, నీ టార్చర్ కి. అంటుంది. ఎందుకు ఏడుస్తావు అక్కడ కట్టెలు ఇలా పడాలి? చౌకాడ నొసబెట్ట కూకే. ఏడుస్తుంది వర్షి, దానికి కనికరం లేదా? ఏం లేదు నాకు. అంతా ఇంకేసేసుకుంది ప్రాంక్ చేసిన ఆవిడ. ప్రాంక్ చేసిన. కొట్టంటారు దాన్ని కొట్టు మాస్తో పెట్టుకుంటే మడ తడిపోతే హేయ్! ఒంట్లో ఒక్కో ఏం ప్రాంక్ సరే గుడ్డిగా మీరు అందరు ఎట్లా నమ్మినా కాదు నువ్వు సీరియస్ గా మాట్లాడుతుంటే నమ్మకి ఏమంటారు తెలుసు వాళ్ళు ఎంత సీరియస్ గా ఫోన్ చేసేది తెలుసా నాకు ప్రాంక్ అంటే పిచ్చి లేచింది అరే మరి అట్లా సీరియస్ గా ఎట్లా ఫస్ట్ టైం